హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు చేస్తే బీఆర్ఎస్ నాయకులకు బొగ్గు టెండర్లు ఎలా దక్కాయని ప్రశ్నించారు. హరీష్ రావు కేటీఆర్ను సీఎం పట్టించుకోరని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధాన్ని నిజం చేయలేరని, హరీష్ రావు మాటల్ని ఎవరూ పట్టించుకోరని స్పష్టం చేశారు అద్దంకి దయాకర్. హరీష్ రావు బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పి బొగ్గు తన ముఖానికి మూసుకుంటున్నట్టుగా నాకు కనబడుతున్నది. అలొకేషన్స్ అన్నీ కూడా 4 జరిగితే 4 3 మీ చుట్టాలే, కేసీఆర్కి దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్ హరీష్ రావు చుట్టాలే, అది వినోద్రావు గారి చుట్టాలు కూడా, మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా వస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకే వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే అవినీతి జరిగిందంటే మరి అవినీతి మీ చుట్టాల నుంచి నీకేమైనా ముడుపులు అందలేదా? లేకపోతే నీకు ఇస్తాన్ని ఇవ్వలేనందుకు వాటిని రద్దు చేయాలని చూస్తున్నావా? కాబట్టి మధ్యన సృజన్ రెడ్డి గారిని లాగితే మరి ఆయన ఉపేందర్ రెడ్డి గారి అల్లుడే కదా, మరి ఆ కోణం ఎందుకు చెప్పట్లేవు? అంత అతి తెలివి, మీకు మాత్రమే తెలివి ఉందనుకోవడం. దాంట్లో మళ్ళీ బట్టి గారిని మధ్యన పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి గారికి మీ బామ్మ అది ఇట్లా చెప్తుందంటారా? అరే బాబు, అసలు ఆడ అవినీతే లేదంటే నీలాంటి సొట్టికాయగాలు చెప్పిన దాన్ని ఎందుకు పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి?